Education YouTube channel. తులసి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు ద ఛానల్. అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఇంగ్లీష్లో కొన్ని గ్రామర్ రూల్స్ని అండ్ వొకాబులరీని డిస్కస్ చేద్దాం. ర్యాండమ్ వొకాబులరీని విచ్ ఆర్ ఇంపార్టెంట్ టు ద ఎగ్జామ్. ఓకే అండి, లెట్స్ బిగిన్ ఆర్ ఫస్ట్ వచ్చేసి మనం రూల్ ఏంటంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది గ్రామర్లో వచ్చినప్పుడు ఎలాంటి రూల్స్ ఉంటాయి, దేన్ని సబ్జెక్ట్ వర్బ్స్ దేన్ని బేస్ చేసుకొని వస్తాయి అనే దాని మీద చూసుకుందాం. అయితే రూల్స్ వచ్చేసి ద వర్బ్ యూజువలీ అగ్రీస్ విత్ ద సబ్జెక్ట్ క్లోజెస్ట్ టు ఇట్. ఏదైతే క్లోజ్గా ఉంటుందో వర్బ్ వచ్చేది అది ఏ సబ్జెక్ట్ ఎక్కడ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ వర్బ్ వస్తుంది. అది దట్ ఈస్ వై సెంటెన్స్ స్టూడెంట్ 1 ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. నాట్ ఓన్లీ ద టీచర్ బట్ ఆల్సో ద స్టూడెంట్స్ ఆర్. స్టూడెంట్స్ అనేది ప్లూరల్ వర్బ్ కాబట్టి ఇక్కడ ప్లూరల్ వర్బ్ వచ్చేసింది, ప్లూరల్ నౌన్ కాబట్టి ప్లూరల్ వర్బ్ వచ్చేసింది. అలాగే స్టూడెంట్స్ ఈ మొత్తం ఇది ఫస్ట్ అండ్ ది సెకండ్. ఇక్కడ వచ్చే వర్బ్ అనేది దీనికి క్లోజెస్ట్గా ఏది ఉంది, దీన్ని రెండిట్లో స్టూడెంట్స్ అనేది ఉంది కాబట్టి టీచర్స్ అనేది సింగులర్ ఉంది, బట్ హియర్ స్టూడెంట్ ఈజ్ ప్లూరల్, సో హియర్ ఇట్ టేక్స్ ప్లూరల్ వర్బ్. Not only the teacher but also the students are responsible for maintaining discipline in the classroom. క్లాస్రూమ్లో డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి టీచర్సే కాదు స్టూడెంట్స్ కూడా రెస్పాన్సిబుల్ అని చెప్తున్నారు. అలాగే సెకండ్ వన్ చూద్దాం. నాట్ ఓన్లీ ద ప్లేయర్స్ బట్ ఆల్సో ద కోచ్ వాజ్. కోచ్ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ వర్బ్ వచ్చింది వాజ్. ప్లేయర్స్ అగర్సే ఇది దీన్ని తీసుకొని ఉంటే వర్ వచ్చేది, కాకపోతే క్లోజెస్ట్ అన్నారు కాబట్టి ది వర్బ్కి క్లోజ్ కోచ్ ఉంది. కోచ్ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ వర్బ్ వచ్చేసింది ఇక్కడ. అండ్ నెక్స్ట్, నాట్ ఓన్లీ ద మేనేజర్ బట్ ఆల్సో ద అసిస్టెంట్స్ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ అహెడ్ ఆఫ్ షెడ్యూల్. మేనేజర్సే కాకుండా అసిస్టెంట్స్ కూడా షెడ్యూల్ కంటే ముందే కంప్లీట్ చేశారు ప్రాజెక్ట్ని. ఇక్కడ కూడా చూడండి, మేనేజర్ అనేది సింగులర్ వచ్చింది, అసిస్టెంట్ అనేది ప్లూరల్ వచ్చింది, అండ్ ఇక్కడ ప్లూరల్ వర్బ్ ఉంది. ప్లూరల్ వర్బ్ ఎందుకు వచ్చింది, దీని క్లోజెస్ట్ ఇది కాబట్టి దీన్ని బట్టి ప్లూరల్ వర్బ్ వచ్చేసింది. మేనేజర్స్ అనేది సింగులర్, ఇక్కడ సింగులర్ రాకుండా దీనికి క్లోజెస్ట్ కాబట్టి హ్యావ్ వచ్చేసిందని. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. రూల్స్ టు బి రిమెంబర్ వెన్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో కండిషన్స్ బట్ ఆల్సో వచ్చినప్పుడు ఏంటి రూల్, ద వర్బ్ యూజువల్లీ అగ్రీస్ విత్ ద సబ్జెక్ట్ క్లోజెస్ట్ టు ఇట్. వర్బ్ అనేది దీని దగ్గరలో ఉన్న సబ్జెక్ట్కి అనుగుణంగా వస్తుందని చెప్తున్నారు. ఓకే అండి, నెక్స్ట్ కొన్ని ఈడియమ్స్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఈడియం వచ్చేసి ఈట్ లైక్ ఎ హార్స్. దాని మీనింగ్ వచ్చేసి టు ఈట్ అ లాట్, చాలా తినడం. టు హ్యావ్ ఎ వెరీ అపెటైట్, APPETITE. స్పెల్లింగ్స్ కూడా అడుగుతాడు అప్పుడప్పుడు, కరెక్ట్లీ స్పెల్స్ రాంగ్లీ స్పెల్స్ అని అడుగుతాడు కాబట్టి దీని స్పెల్లింగ్ నేర్చుకోనికి ట్రై చేద్దాం. APPETITE, అపెటైట్. యాప్ ప్లస్ ఇటైట్, appetite. After the marathon, he ate like a horse and finished 3 full plates of food. మ్యారథాన్ జరిగిన తర్వాత 3 ప్లేట్లు ఫుల్ తినేసి ఉన్నాడు. అది బిర్యానీ కావచ్చు, ఇంకా అతని ఫేవరెట్ ఫుడ్ ఏదైనా కావచ్చు. మామూలుగా మనకి బిర్యానీ కాబట్టి బిర్యానీ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ వీడియో వచ్చేది స్నో జాబ్ వచ్చేది ఏ డిసెప్టివ్, DECEPTIV, deceptive or insincere attempt to persuade someone. Flattery or trickery. కొందరిని పొగిడి మన పనులు చేపించుకుంటారు కదా, కొందరు ఉంటారు. అలా ఏం చేస్తారంటే ముందుగా ఒకరిని ఫ్లాటరీ చేస్తారు, దాని తర్వాత వాళ్ళ పని చేయించుకుంటారు.
నువ్వు ఇద్దురా, నువ్వు రా, అది తోపురా, తురుమురా అనుకుంటా మాట్లాడి అతని పని అయ్యేంత వరకు చేస్తారు, దాన్ని ఫ్లాటరీ అంటారు. దాన్ని నెక్స్ట్ వచ్చేసి అతని పని అయిపోయిన తర్వాత మళ్ళీ దేకరు. అది అంటే స్నోజా జాబ్స్ అంటే ప్రేజ్ చేసి తన పని చేయించుకోవడం. డిసిప్టివ్ ఆర్ ఇన్సిన్సియర్ అటెంప్ట్ టు పర్సువేట్ సమ్వన్, ఎవరినైనా అతనికి అనుగుణంగా చేసుకోవడానికి చేసేది. ఎగ్జాంపుల్, ద పొలిటీషియన్ స్పీచ్ వాజ్ నథింగ్ బట్ అ స్నో జాబ్ టు కవర్ అప్ ద రియల్ ఇష్యూస్. మీకు తెలిసిందే ఇక. నెక్స్ట్ వచ్చేసి స్టాండ్ ఏ ఛాన్స్ మీనింగ్ టు హ్యావ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందా, హ్యావ్ ఏ ఛాన్స్ ఉందా అని. వితౌట్ ప్రాపర్ ప్రిపరేషన్ యూ వోంట్ స్టాండ్ ఏ ఛాన్స్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్. ప్రాపర్ ప్రిపరేషన్ లేకుండా నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జాబ్ రావడం చాలా కష్టం. నో ఛాన్స్ అన్నట్టు, ఓంట్ ఉంది కాబట్టి నో ఛాన్స్. స్టాండ్ ఏ ఛాన్స్ లేదు, ప్రిపరేషన్ లేకుండా నువ్వు జాబ్ చేస్తా అని అంటే. నెక్స్ట్ వచ్చేసి షూట్ ద బ్రీజ్ టు చాట్ క్యాజువల్లీ అబౌట్ అన్ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మాట్లాడడం. ఎప్పుడైతే మనం చుట్టాలు, బంధువులు, క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఏదో ఒక టాపిక్ అన్ఇంపార్టెంట్ మనం కెరియర్ ఇంకా ఏదో ఒకటి మాట్లాడాలన్నప్పుడు టు చాట్ క్యాజువల్లీ అబౌట్ అన్ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడడం. We sat on the perch and shot the breeze for hours about old times. పాతవి జరిగినప్పుడు యూస్ఫుల్ కాదు, అయిపోయింది కాబట్టి దాని గురించి ఆ గంటల తరబడి మనం మాట్లాడాం. షాట్ ద బ్రీజ్, స్టాండ్ ఏ ఛాన్స్, నో ఛాన్స్. షాట్ ద బ్రీజ్ అన్ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడడం. స్నో ద జాబ్ అంటే ఫ్లాటరీ, అంటే పర్సువేట్ సంథింగ్, డిసెప్టివ్ ఆర్ ఇన్సిన్సియర్ అటెంప్ట్. ఈట్ లైక్ ఏ హార్స్, గుర్రం లెక్క తినడం అంటే చాలా తినడం, టు ఈట్ అ లాట్. నెక్స్ట్ వచ్చేసండి, నెక్స్ట్ వొకాబులరీ డిస్కస్ చేద్దాము. సమ్ ఆఫ్ వొకాబులరీస్. ఫస్ట్ వర్డ్ వచ్చేసి వొకాబులరీలో పజిల్ యానిమస్ అంటే భయపడేవారు, ధైర్యం లేనివాడు, అంటే పిరికివాడు. షోయింగ్ అ ల్యాక్ ఆఫ్ కరేజ్ అంటే ధైర్యం, ఆర్ డిటర్మినేషన్ లేకపోవడం. టిమిడ్ అంటే పిరికివాడు, భయపడేవాడు, ధైర్యం లేనివాడు. పజిల్ యానిమస్ అంటే టు షోయింగ్ ఎ ల్యాక్ ఆఫ్ కరేజ్ ఆర్ డిటర్మినేషన్. కోవర్డ్లీ సినోనిమ్స్ వచ్చేసి కోవర్డ్లీ, టిమిడ్లీ, ఫెయింట్ హార్టెడ్, స్పైన్లెస్ అంటే ఉంగిపోవడం, ధైర్యం లేనప్పుడు మనం కిందకి ఉంగుతాం కాబట్టి స్పైన్లెస్ అంటే వెన్నుముక లేకపోవడం కాదు, ధైర్యం లేకపోవడం అని. స్పైన్లెస్. ఫెయింట్ హార్టెడ్ ఈజ్ ఇంపార్టెంట్, FAI అంటే హార్టెడ్, అండ్ కోవర్డ్లీ, టిమిడ్. దీస్ వర్డ్స్ యు నో. అండ్ యాంటోనిమ్స్ వచ్చేసి బ్రేవ్, కరేజియస్, వాట్ ఈస్ దిస్, బోల్డ్, ఫియర్లెస్. ఓకే. The puzzle animus leader avoided making tough decision during the crisis ఉన్నప్పుడు టఫ్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు భయపడ్డాడు. ఓకే. వర్డ్ పజిల్ యానిమస్ యాటిట్యూడ్, భయం పూర్వంగా ఉండే యాటిట్యూడ్, ఈజీగా గుర్తించవచ్చు ఎట్లా బిహేవ్ చేస్తుండు, ఎట్లా చేస్తున్నాడు అనేసి. అప్పుడు పజిల్ యానిమస్ రెస్పాన్స్, పజిల్ యానిమస్ బిహేవియర్. ఓకే. పజిల్ యానిమస్ అనేది మనకి ఇప్పుడు దీంట్లో కరెక్ట్ స్పెల్లింగ్లో రావచ్చు, ఇంకరెక్ట్ స్పెల్లింగ్లో రావచ్చు, అండ్ సినోనిమ్ యాంటోనిమ్స్లో కూడా రావచ్చు. సినోనిమ్ యాంటోనిమ్స్ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దాన్ని కరెక్ట్లీ స్పెల్డ్ ఆర్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ దాంట్లో ఎలా నేర్చుకోవాలో చూద్దాం. పజిల్ యానిమస్, పజిల్, PUSILL, పజిల్. యానిమల్లో యానిన్, ఫేమస్లో మస్. పజిల్ యానిమస్, పజిల్, యానిమ్, ఫేమస్లో అస్. ఇదంతా కలిపితే పజిల్ యానిమస్ అంటే భయపడేవాడు, పెరికేవాడు అన్నట్టు. ఓకే. పజిల్ యానిమస్, PUSSIL
PUS, only PUS. PUSILL, animal లో anim, famous లో as, puzzle animus. ఎలా గుర్తుంచుకోండి ఎందుకంటే డ్రైవ్ అండ్ వొకాబులరీ. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి స్టాయిసిజం. స్టాయిసిజం సహనం, స్థిరత్వం. అంటే ఏం జరిగినా ఒకే విధంగా ఉండడం. హ్యాపీగా ఉన్నప్పుడు కూడా ఎండ్యూరెన్స్, పెయిన్ ఉన్నప్పుడు కూడా ఏం జరగలేదు అన్నట్టు ఉండడం. ఎండ్యూరెన్స్ ఆఫ్ పెయిన్ ఆర్ హార్డ్షిప్ వితౌట్ కంప్లైంట్. కామ్ యాక్సెప్టెన్స్, కామ్గా యాక్సెప్ట్ చేస్తాడు ఏదైనా ఉండడం. సహనం స్టాయిసిజం. ఎండ్యూరెన్స్, పేషెన్స్, రెసిలియన్స్. రెసిలియన్స్ అంటే రెసిలియంట్ అంటే దృఢంగా ఉండడం, స్ట్రాంగ్ ఉండడం. రెసిలియన్స్ స్టాయిసిజం. ఇంపేషన్స్ యాంటోనిమ్స్ వచ్చేసి ఇంపేషన్స్, సెన్సిటివిటీ, సెన్సిటివ్ టు వాటర్, సెన్సిటివ్ టు దట్ వాటర్, దిస్ వాటర్ అంటారు కదా, అది వీక్నెస్. ఓకే. నెక్స్ట్ హిస్ స్టాయిసిజం డ్యూరింగ్ ద క్రైసిస్ ఇన్స్పైర్డ్ ఎవ్రీవన్ అరౌండ్ హిమ్. క్రైసిస్ ఉన్నప్పుడు కూడా అతను ఏం జరిగినట్టే కామన్గా ఉండిపోయాడు, అది అందరినీ ఇన్స్పైర్ చేశాడు. స్టాయిసిజం అనేది మనకి దాంట్లో స్టాయిసిజంని ప్రాక్టీస్ చేస్తే STOICISM. స్టాయిసిజం అంటే ఎండ్యూరెన్స్, టాలరెంట్ టు పెయిన్ ఆర్ హార్డ్షిప్స్. STOICISM స్టాయిసిజం. స్టాయిసిజం. లైక్ నెక్స్ట్ వర్డ్ వచ్చేసి కాన్వల్యూటెడ్ సంక్లిష్టమైన, చిక్కిరి బిక్కిరిగా ఉండడం, సామాన్లు అన్నీ ఒక దగ్గర గందరగోళంగా పడడం. క్లిష్టమైన, డిఫికల్ట్ టు ఫైండ్. ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్ అండ్ డిఫికల్ట్ టు ఫాలో. కాంప్లెక్స్ మ్యాటర్స్. కాన్వల్యూటెడ్ స్పెల్లింగ్ వచ్చేసి CONVOLUTED. కాన్వల్యూటెడ్. కాన్వల్యూటెడ్ సంక్లిష్టమైన, డిఫికల్ట్ టు ఫాలో. దానికి వచ్చేసి ఏంటి సినోనిమ్స్ వచ్చేసి కాంప్లికేటెడ్, ఇంట్రికేట్ అంటే ఒక మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పాత అప్పుడు ఇయర్ ఫోన్స్ ఉండేవి కదా, వైర్ ఇయర్ ఫోన్స్. అవి యూజ్ చేసిన తర్వాత ఒక దగ్గర చేస్తే మొత్తం కిచ్చిరి విచ్చిరి ఇలా అయిపోతుంది. అది ఇంట్రికేట్. ట్యాంగిల్డ్ కూడా సినోనిమ్ సేమ్, సంక్లిష్టమైన. ట్యాంగిల్డ్, ఇంట్రికేట్, ట్రయాంగిల్, కాన్వల్యూటెడ్ ఆర్ ద సినోనిమ్స్. యాంటోనిమ్స్ వచ్చేసి సింపుల్గా ఉండడం, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం, క్లియర్గా ఉండడం. ఇప్పుడు చూడండి బర్డ్స్ వచ్చేసాయి. అవి 2 ఉంటుంది, ఒక బాక్స్ వస్తుంది ఇలా, దానిలో 2 sides 2 పెట్టేస్తే ఛార్జింగ్ అవుతుంది, అన్నీ అవుతుంది, ఈజీ టు హ్యాండిల్. ద ప్రొఫెసర్స్ కాన్వల్యూటెడ్ ఎక్స్ప్లెనేషన్ కన్ఫ్యూజ్ ద స్టూడెంట్. ఒక్కొక్కసారి మొత్తం పైనుంచి వెళ్ళిపోయినాయి అంటారు కదా, ఏదైనా లెసన్ విన్న తర్వాత మొత్తం పైనుంచి వెళ్ళిపోయాయి, ఊపర్ సే చలాగే అంటారు. అంటే ఏం అర్థం కాకపోవడం. ఊపర్ సే చలాగే అంటే ఇక్కడ వస్తుంది, పైనుంచి వెళ్ళిపోతుంది అంటే అర్థం కావట్లేదు. కాంట్ గెటింగ్ దట్. కాన్వల్యూటెడ్. వర్డ్ కాంబినేషన్ కాన్వల్యూటెడ్ ఆర్గ్యుమెంట్, కన్ఫ్యూజ్ ఆర్గ్యుమెంట్. కాన్వల్యూటెడ్ ప్లాట్ అంటే ఏంటి, గడ్డి కప్పిన అగడతలు అంటే ప్లాట్ అంటే ఉపాయం. గడ్డి కప్పిన అగడతలు అంటే నేను చిన్నప్పుడు ఒకటి చదువుకున్నాను ఏంటంటే, చెడ్డవాడిని పొగడతలు గడ్డి కప్పిన అగడతలు. ఒకడు పొగుడుతున్నాడు అంటే నీకు వాడు అగడతలు. అగడత అంటే ఒక బావి లెక్క తోడుతారు, దాని మీద హంటింగ్ చేసేటప్పుడు దాని మీద ఆకులు అవన్నీ పెట్టేసి ఉంటాయి కదా. ఇక్కడ నుంచి వచ్చింది అనుకో యానిమల్, దాంట్లో పడిపోవడం, అది అగడత అంటారు. కాన్వల్యూటెడ్ ప్లాట్, కాన్వల్యూటెడ్ రీజనింగ్. ఓకే. కాన్వల్యూటెడ్, intricate, tangled, and here is the plot are the important in this. Okay. Next వచ్చేది నైట్రోసెల్యులోజ్ అనేది ఒక రసాయన పదార్థం. హైలీ ఫ్లేమబుల్ అంటే మండించడం,
మండడం అంటే ఇప్పుడు ఫైర్ ఉంది. ఫైర్ ఈజీగా మండడం అనేది ఫ్లేమబుల్. ఇప్పుడు వౌండ్స్ వచ్చేటప్పుడు కూడా దురద పెడుతుంది. మంట వస్తుంది కదా! అది ఫ్లేమబుల్. నైట్రోసెల్యులోజ్. దాని స్పెల్లింగ్ వచ్చేసి నైట్రోసెల్యులోజ్. సెల్యులోజ్ ఎక్కడ ఉంటుంది? మన క్లోరోఫిల్, క్లోరోప్లాస్ట్ ఉంటుంది కదా! అది. అలా గుర్తుంచుకోవచ్చు. నైట్రోసెల్యులోజ్. నైట్రోజన్లో నైట్రో, సెల్యులోజ్లో సెల్యులోజ్ ఎస్సి. NITROCELLUS LOAC. నైట్రోసెల్యులోజ్ అనేది ఒక రసాయన పదార్థం. హైలీ ఫ్లేమబుల్ కాంపౌండ్ మేక్ ఫ్రమ్ సెల్యులోజ్. ఇక్కడ కూడా సెల్యులోజ్ అని వచ్చింది. ట్రీటెడ్ విత్ నైట్రిక్ యాసిడ్తో ట్రీట్ చేయడం వల్ల వచ్చింది నైట్రోసెల్యులోజ్. నైట్రిక్ యాసిడ్ అండ్ సెల్యులోజ్ని ట్రీట్ చేస్తే నైట్రోసెల్యులోజ్ వస్తుందని చెప్తున్నారు. గన్ కాటన్ సినోనిమ్స్ వచ్చేసి గన్ కాటన్ అండ్ సెల్యులోజ్ నైట్రేట్. ఇది టెక్నికల్ టర్మ్ కాబట్టి ఫిజిక్స్ కెమిస్ట్రీలో వస్తుంది కాబట్టి, బయాలజీలో వస్తుంది కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా యాంటోనిమ్స్ ఏం లేవు. టెక్నికల్ టర్మ్ నో ఇండైరెక్ట్ antonyms. Nitrocellulose is used in making the explosives and lacquers. Explosives bombs తయారు చేయడంలో నైట్రోసెల్యులోజ్ ఉపయోగిస్తారట. ఓకే, నైట్రోసెల్యులోజ్ స్పెల్లింగ్ వచ్చేసి NITROCELL సెల్యులోజ్. ఓకే, దిస్ ఇస్ ద స్పెల్లింగ్. నెక్స్ట్ వచ్చేసి నైట్రోసెల్యులోజ్ ఫిలిం. నైట్రోసెల్యులోజ్ ఫిలిం అంటే ఫిలిం కాదు, మూవీ కాదు. ఫిలిం అంటే ఇలా ఉంటుంది కదా ఫిలిం. పాత టైంలో ఇట్లా ఉండేది ఫిలిమ్స్, దీని మీద బొమ్మలు ఉంటాయి, అది ఫిలిం. ఓకే, నైట్రోసెల్యులోజ్ లాక్వర్. నైట్రోసెల్యులోజ్ మెంబ్రెయిన్ అంటే త్వచం ఇన్ తెలుగు. ఓకే అండి. నెక్స్ట్ apathy. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి apathy. నిరాసక్త, ఆసక్తి లేని. ఆసక్తి, దేనిలో ఇంట్రెస్ట్ ఉండదు. ఆసక్తి లేకపోవడం, దేంట్లో ఇంట్రెస్ట్ లేకపోవడం. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, apathy. apathy. apathy మనం ఏం చేయాలో ఎలా గుర్తుంచుకోవాలంటే అవే. apathy అవే అంటే దూరం అయిపోవడం, దేనిలో ఇంట్రెస్ట్ ఉండకపోవడం, అందరికీ దూరంగా ఉండడం. apathy. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, enthusiasm ఆర్ కన్సర్న్. ఇండిఫరెన్స్, అతనికి డిఫరెన్సే తెలియదు. కన్సర్న్ లేదు. డిటాచ్మెంట్ అయిపోవడం. ఓకే, దానికి అపోజిట్ అంటే అందరికీ దగ్గర ఉండడం. ఎంతూజియాజం, ప్యాషన్, ఇంట్రెస్ట్, ఇవన్నీ ఉంటేనే ఏదైనా చేయగలం. ఈ 3 ఉంటే మనం ఏదైనా సాధించగలం. ఓకే, apathy టువర్డ్స్ స్టడీస్, వరీడ్ హిస్ పేరెంట్. అంటే అతనికి స్టడీస్ పైన ఇంట్రెస్ట్ లేదు, స్టడీస్ మీద apathy. దెన్ అతనికి ఇంట్రెస్ట్ లేకపోవడం. అతని పేరెంట్స్కి ఏం తెలుసు? చదువుకోవాలి, మంచిగా చదువుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుందని అతని పేరెంట్స్ తెలుసు, కానీ అతనికి స్టడీ పట్ల apathy. దెన్ దే హ్యావ్ లిటిల్ బిట్ కన్సర్న్ అబౌట్ ఇట్. అతనికి apathy, కానీ అతనికి వాళ్ళ పేరెంట్కి కన్సర్న్ ఉంది. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి యూఫోరియా. ఆనందోత్సాహం, పరమ సంతోషం, చాలా హ్యాపీగా ఉండడం. ఇంటెన్స్ యూఫోరియా. ఇయా అని వచ్చిందానికి RIA. యూఫోరియా, EUPHORIA, యూఫోరియా. ఓకే, యూఫోరియా వచ్చేసి చాలా ఆనందం. ఇంటెన్స్ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ ఎక్సైట్మెంట్, చాలా ఎక్సైట్ అయిపోవడం. ఇంటెన్స్ ఫీలింగ్. ఓకే, జాయ్. Elation is important. Elation is similar to happy. Elation, bliss అంటారుగా. Antonyms వచ్చేసి misery, sadness, depression.
ఎగ్జాంపుల్, ద టీమ్ ఫెల్ట్ యూఫోరియా ఆఫ్టర్ వినింగ్ ద ఛాంపియన్షిప్. ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత ఎవరు హ్యాపీగా ఉండరు, అందరు హ్యాపీగా ఉంటారు. ఎవరైతే గెలవద్దు వీళ్ళు అనుకునేటోళ్ళు సాడ్గా ఉంటారు కదా, గెలిచిన వాళ్ళు ఎందుకు సాడ్గా ఉంటారు. వర్డ్ కాంబినేషన్ వచ్చేసి సెన్స్ ఆఫ్ యూఫోరియా, యూఫోరిక్ మూడ్, హ్యాపీ మూడ్, యూఫోరిక్ ఫీలింగ్. ఓకే, యూఫోరియా, elation are related to happy, happy mood, mood, MOOD. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి నాస్టాల్జియా, జ్ఞాపకాల పట్ల మమకారం. ఎప్పుడైనా మనం 10th ఉన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేసామో గుర్తు తెచ్చుకుంటాం బేసిక్లీ. దాన్ని పాతకాలాన్ని గుర్తు తెచ్చుకొని ఇప్పుడు ఆనందపడ్డాం అన్నట్టు. ఓకే, దీనికి సెంటిమెంటల్ లాంగింగ్ ఫర్ ద పాస్, పాత జ్ఞాపకాల గురించి ఆలోచించడం. రెమినిసెన్స్ ఇంపార్టెంట్, రెమినిసెన్స్, రెమినిసెన్స్. ఎర్నింగ్, ఎర్నింగ్, ఇయర్ ప్లస్ నింగ్, ఎర్నింగ్, ఎర్నింగ్. హోమ్ సిక్నెస్, హోమ్ సిక్నెస్ ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది, హాస్టల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇంటికి పోవాలనుకుంటే హోమ్ సిక్ అయింది అని చెప్పి, హోమ్ సిక్ అని చెప్పేసి పర్మిషన్ తీసుకుంటారు కదా కొంతమంది, అది హోమ్ సిక్నెస్. రెమినిసెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. స్పెల్లింగ్ కూడా చూడండి, ఎర్రర్ కరెక్ట్లీ ఇన్కరెక్ట్లీలో అడుగుతాడు. రెమిని సెన్స్. ఓకే, ఇండిఫరెన్స్ అంటే డిటాచ్మెంట్, ఇందాక ముందే చదివాం కదా, యాపతి. అవే యాపతి అండ్ నాస్టాల్జియా is likely a opposite, indifference and detachment. Okay, ఎగ్జాంపుల్ వచ్చేసి ఓల్డ్ సాంగ్ ఆఫెన్ ఫీల్ పీపుల్ విత్ నాస్టాల్జియా. పాత సాంగ్ అంటే ఇప్పటికి కొంతమంది ఉంటారు కదా, రీల్స్ వస్తుంటాయి ఎలా అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఈ కాలంలో పాత పాటలు ఎవరు వింటారు అని కూడా కొందరు రీల్స్ ఉంటారు, కానీ నేను వింటా. ఈ కాలంలో కూడా పాత పాటలు ఎవరు వింటారు, మీ వింటానని చెప్పే రీల్స్ వస్తాయా, అది రెమినిసెన్స్. ఓల్డ్ సాంగ్ ఫర్ పీపుల్ విత్ నాస్టాల్జియా. నాస్టాల్జియా ఫర్ చైల్డ్హుడ్, చైల్డ్హుడ్ చిన్నప్పటి జ్ఞాపకాలు. నాస్టాల్జియా ఫర్ హోమ్, ఫర్ హోమ్, చిన్నప్పటి ఇల్లు ఎలా ఉండేది, నాస్టాల్జియా ఫీలింగ్, నాస్టాల్జియా ఫీలింగ్. ఓకే, దీస్ ఆర్ ద some of important vocabularies and we will move further. Nostalgia అయిపోయింది. నాస్టాల్జియా అండ్ నెక్స్ట్ అన్హెడోనియా. అన్హెడోనియా, ఆనందం అనుభవించలేని స్థితి, ఆనందం అనుభవించలేని స్థితి. ఎలా అంటే ఇప్పుడు ఒకటి బ్యాడ్ ఇంకోటి గుడ్ ఎట్ ఏ టైం జరిగినప్పుడు ఆయనకి ఆనందించాలా లేకపోతే బాధపడాలా తెలియదు. కాబట్టి అలాంటి టైంలో అనుభవించలేని స్థితి. ఇనేబిలిటీ టు ఫీల్ ప్లెజర్ ఇన్ నార్మల్ ఎంజాయబుల్ యాక్టివిటీస్, నార్మల్ ఎంజాయబుల్ యాక్టివిటీస్లో అతనికి ఆనందం దొరకకపోవడం. జాయ్లెస్నెస్, ఎమోషనల్ నంబ్నెస్, నంబ్నెస్, నంబ్నెస్. అండ్ హెడోనియా, హెడో అంటే ఐ థింక్ ఇట్ ఈస్ హైట్, రిలేటెడ్ టు హైట్, ప్రిఫిక్స్ ఆఫ్ హైట్ ఈజ్ హెడో. హెడోఫోబియా, హెడోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ హైట్స్, ఫియర్ ఆఫ్ హైట్స్. ఓకే, దిస్ ఈజ్ అ హెడోఫోబియా. అన్హెడోనియా, అన్హెడోనియా అంటే ఆనందం, ఆనందం అనుభవించలేని స్థితి. ఓకే, ప్లెజర్, యాంటోనిమ్ వచ్చేసి ప్లెజర్, ఎంజాయ్ చేయడం, డిలైట్ అవ్వడం ఆర్ ద యాంటోనిమ్స్. డిప్రెషన్ ఆఫెన్ లీడ్స్ టు అన్హెడోనియా అండ్ పేషెన్స్. క్లినికల్ అన్హెడోనియా, ఎమోషనల్ అన్హెడోనియా, అన్హెడోనియక్ స్టేట్. ఓకే, క్యారికేచర్, క్యారికేచర్, హాస్య రూపం, వ్యంగ్య చిత్రం. ఎగ్జాజరేట్ రిప్రజెంటేషన్ ఆఫ్ సమ్మన్ ఆర్ కామిక్ ఎఫెక్ట్. Caricature, parody, satire, portrait, realistic depiction. Caricature, హాస్య రూపం.
parody, satire, cartoon are the synonyms. Portrait, caricature spelling CARICATURE, caricature, nature, నేచర్లో ఎన్ తీసేసి సి పెట్టడం అండ్ సి caricature. ఓకే, ప్యారడీ, సటైర్, కార్టూన్, వ్యంగ్యంగా చెప్పడం ప్యారడీ. ప్యారడీ ఇవన్నీ ఈ వర్డ్స్ ప్యారడీ, సటైర్, కార్టూన్ అనగానే అర్థమైపోతుంది సినోనిమ్స్ చూసి దాని ఎగ్జాక్ట్ మీనింగ్ క్యారికేచర్. దెన్ నెక్స్ట్ వచ్చేసి పోర్ట్రేట్, రియలిస్టిక్ డిపిక్షన్. రియలిస్టిక్ దానికి కార్టూన్గా ఆపోజిట్ ఏంటి, రియలిస్టిక్ కదా. ఓకే, ఎగ్జాంపుల్, ద మ్యాగజైన్ పబ్లిష్ ద క్యారికేచర్ ఆఫ్ పొలిటీషియన్. పొలిటీషియన్ యొక్క క్యారికేచర్ వస్తాయి కదా పేపర్స్లలో, డిఫరెంట్ డిఫరెంట్ కార్టూన్స్లలో వేస్తారు కొందరిని అలా. వర్డ్ కాంబినేషన్, పొలిటికల్ క్యారికేచర్, క్యారికేచర్ డ్రాయింగ్, క్యారికేచర్ ఆర్టిస్ట్. క్యారికేచర్ ఆర్టిస్ట్ అంటే దోస్ హూ మేక్స్ కార్టూన్స్ ఆన్ ప్యారడీ డిజైనింగ్. ఓకే, దిస్ ఈస్ ద వొకాబులరీ అండి. అండ్ రిమైనింగ్ రైట్, కంబర్సమ్, భారమైనది, అసౌకర్యమైన, భారమైపోవడం. లార్జ్ ఆర్ హెవీ ఆర్ డిఫికల్ట్ టు మేనేజ్. డిఫికల్ట్ టు మేనేజ్ అన్నప్పుడే అర్థమైంది భారమైనది, భూమికి భారం అంటారు కదా, కంబర్సమ్. ఓకే, అన్వైండ్లీ, ఆక్వర్డ్, బల్కీ, అన్వైడ్లీ, అన్వైడ్లీ, UNWIELDLY, unwidely, awkward, bulky are the synonyms. Antonym, convenient ఉండడం, manageable ఉండడం, లైట్ వెయిట్ ఉంటుంది కదా ఇది. unwidely, awkward, bulky are the synonyms of the cumbersome, భారీగా భారమైనది. The cumbersome equipment slowed the rescue operations. ఓకే, నెక్స్ట్ కంబర్సమ్ ప్రాసెస్, భారమైన ప్రాసెస్ అంటే పెద్ద ప్రాసెస్, నాట్ ఈజీ టు మెయింటైన్. కంబర్సమ్ మెషినరీ, కంబర్సమ్ ప్యాకేజ్ ఆర్ ద synonyms of this కంబర్సమ్. కంబర్సమ్, difficult to manage, awkward, 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 and unwieldy. Unwieldy are the synonyms. Okay, next word వచ్చేసి బ్రేవిటీ, సంక్షిప్తత, తక్కువ పదాలు. తక్కువ పదాలు, కొందరు ఏంటంటే కొన్ని వర్డ్స్ చూస్తారు, ఆ కొన్ని వర్డ్సే చాలా పెద్ద మీనింగ్ని కన్వే చేస్తాయి. కన్సైజ్ అండ్ ఎగ్జాక్ట్ యూజ్ ఆఫ్ ఆర్డర్, అండ్ చాలా పదాలు యూజ్ చేసుకుండా కొన్ని పదాలు యూజ్ చేసి మ్యాటర్ని చెప్పేయడం అన్నట్టు. కాన్సైస్నెస్, షార్ట్నెస్, టియర్స్నెస్ ఆర్ ద synonyms అని. concise, brevity, conciseness, lengthiness, ఎక్కువ మాట్లాడడం. వర్బోస్ అనేది వస్తుందండి, ఇది ఇంపార్టెంట్. వర్డీనెస్ అంటే వర్డ్స్ ఎక్కువ యూజ్ చేయడం. ద స్పీచ్ వాజ్ అడ్మైర్డ్ ఫర్ ఇట్స్ బ్రేవిటీ అండ్ క్లారిటీ. చిన్నగా మాట్లాడి క్లారిటీగా మాట్లాడి, కొంచెం మాట్లాడింది క్లారిటీగా మాట్లాడిండు. వర్డ్ కాంబినేషన్, బ్రేవిటీ ఆఫ్ స్పీచ్, బ్రేవిటీ ఆఫ్ లైఫ్, బ్రేవిటీ ఇన్ రైటింగ్. ఓకే, దీస్ ఆర్ ద వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్. నెక్స్ట్ వచ్చేసి కాంటిగ్యువస్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి కాంటిగ్యువస్. కాంటిగ్యువస్ అంటే పక్క పక్కన ఉన్న, సరిహద్దు కలిగిన. ఇప్పుడు చూడండి, పక్క పక్కనే ఉండడం, ఇక్కడ
మా ఇల్లు, దీని పక్కనే మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు, అతని పక్కనే మా ఇంకో పెద్దనాన్న వాళ్ళ ఇల్లు, ఇలా ఉండడం. లేదంటే తెలంగాణ ఇక్కడ, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ, ఒడిస్సా ఇక్కడ, ఇవన్నీ సరిహద్దులు కలిగినాయి కదా, అది కంటీజియస్, కంటిగ్వస్, సిఓఎన్ సిఓఎన్టిఐ జియుఓయుఎస్, కంటిగ్వస్. కాంటి కంటింజెంట్, కంటింజెన్సీస్ అంటారు కదా, ఒక్కొక్క గుంపు కంటింజెన్సీ అంటారు కదా, ఇది సరిహద్దులు, అది వేరు ఇది వేరు. కంటిగ్వస్, సిఓఎన్టిఐ జియుఓయుఎస్, జియుఓఎస్, కంటిగ్వస్, పక్క పక్కన ఉన్న సరిహద్దులు కలిగిన. షేరింగ్ కామన్ బార్డర్, కామన్ బార్డర్ షేర్ చేయడం. టచింగ్ అంటే పక్క పక్కన టచ్ చేస్తూ ఉండడం. అడ్జసెంట్, దీని దీని సినోనిమ్స్ వచ్చేసి అడ్జసెంట్, నైబరింగ్, కనెక్టెడ్. కంటిగ్యువస్ మళ్ళీ స్పెల్లింగ్ సిఓఎన్టిఐజియుఓయుఎస్, కంటిగ్యువస్, కాంటిగ్యువస్. contiguous, it is contiguous, contiguous. Contigon, contagion, contagion వ్యాధి వ్యాప్తి, సంక్రమణ, సంక్రమణ చేయడం, వ్యాధి వ్యాప్తి చేయడం అంటే పారడం. స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్ ఆర్ హార్మ్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్, పెరగడం. ఇన్ఫెక్షన్, ట్రాన్స్మిషన్, ఎపిడెమిక్ పెరగడం అన్నట్టు. కంటిజ్యూన్ వ్యాధి వ్యాప్తి కావడం. కరోనా అప్పుడు వ్యాధి వ్యాప్తి అయింది కదా ఒకరి నుంచి ఒకటి, అది కంటాజియన్. ఓకే, ఇన్ఫెక్షన్, ఇమ్యూనిటీ, ప్రివెన్షన్, క్యూర్. దీనికి అపోజిట్ అక్కడితోనే ఆపేయడం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, బెటర్ దాన్ క్యూర్ అంటే ముందు జాగ్రత్త తీసుకోవడం అనేది దాన్ని క్యూర్ చేసుకోవడం కన్నా ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఏదైనా రాకముందే జాగ్రత్త తీసుకోవడం దాన్ని క్యూర్ చేసుకోవడం కంటే బెటర్ ఆప్షన్. ఓకే, కంటిజియన్, కాంటిగాన్, కాంటాజియన్. ఓకే, థర్డ్ కాంబినేషన్ కాంటాజియన్ రిస్క్, కాంటాజియన్ ఎఫెక్ట్, కాంటాజియన్ స్ప్రెడ్. ఓకే, కాంటాజియస్, కంటేజియస్ అంటుకునే, వ్యాప్తి చెందే ఒకటి నుంచి, ఇది వ్యాప్తి చెందడం, అదేమో వ్యాప్తి అంటుకున్నది, ఒకదానికి ఒకటి అంటుకునేది అంటే వ్యాప్తి చెందడం. ఇది కూడా సేమ్, రిలేటెడ్ టు సేమ్. ఓకే, బట్ డిఫరెంట్ వర్డ్ ఫార్మ్స్. ఇది నౌన్ ఫామ్, ఇట్ ఈస్ ఇన్ యాడ్జెక్టివ్ ఫామ్, సేమ్ మీనింగ్. కంటాజియస్ అంటుకునే, వ్యాప్తి చెందే. ఏబుల్ టు ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ని వ్యాప్తి చెందడం. ఇన్ఫెక్షియస్, కమ్యూనికేబుల్, ట్రాన్స్మిసిబుల్. ఓకే, యాంటోనిమ్ వచ్చేసి నాన్ ఇన్ఫెక్షియస్, ఇమ్యూన్ రెసిస్టెంట్. కంటాజియస్, కంటాజియన్, అది సరిహద్దు, ఇది వ్యాప్తి చెందడం. ఇవి రెండు నౌన్ అండ్ అడ్జెక్టివ్ ఫార్మ్స్ రెస్పెక్టివ్లీ. ఓకే, కంటేజియస్ అంటుకునే, వ్యాప్తి చెందే. ఏబుల్ టు ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. ఇన్ఫెక్షియస్, కమ్యూనికేబుల్, ట్రాన్స్మిసిబుల్. ఇన్ఫెక్షన్, చికెన్ పాక్స్ ఈజ్ హైలీ కంటేజియస్ అమంగ్ చిల్డ్రన్స్లో చికెన్ పాక్స్ అంటుకునేది చాలా ఎక్కువ. కంటేజియస్ డిసీజ్, కంటేజియస్ లాఫ్టర్. ఒకరు నవ్వారు అనుకోండి, సాధారణంగా ఇఫ్ యూ హ్యావ్ హీలింగ్ పవర్ యూ కెన్ హీల్ అన్నట్టు ఒక ఉంటుంది. ఎలా అంటే నీకు నవ్వించే శక్తి ఉన్నప్పుడు అందరినీ నవ్వించు. కంటేజియస్ లాఫ్టర్, కంటేజియస్ ఎంతూజియాజం. ఓకే, ఇది ఈజ్ అస్ అ వొకాబులరీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Like, share, subscribe the channel.